आइसक्रीम पार्लर मस्जिद करीम खातून कर्नूल रोड जरचल्ला पर शानदार इफ्तिताह अमल में आ चुका है। मालिक पार्लर ने अवाम से इस्तेफादा हासिल करने की अपील की है। नमस्कारम NHTV तेलुगु न्यूज़ की स्वागतम। ना पेरु दिव्या। మైనార్టీ గురుకులాల ప్రక్షాళన హర్షదాయకం. ఆల్మేవ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఫారూక్ హుస్సేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఏకంగా ఐఏఎస్ అధికారిని ఆయేషా మస్రత్ ఖాతున్ను గురుకుల కార్యదర్శిగా నియామకం హర్షించదగ్గ విషయం. గతంలో పనిచేసిన కార్యదర్శి శ్రీ షఫీవుల్లా ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు. కేంద్ర కార్యాలయంలో పనిచేసేవారు. నియామకాల్లో తీవ్ర అవినీతికి పాల్పడ్డారు. 4వ తరగతి ఉద్యోగుల వేతనాలు పెంచలేదు, కానీ పని గంటలు పెంచారు. దీనిపై ఆల్మేవా తీవ్ర పోరాటం చేసింది. ప్రస్తుత కార్యదర్శి ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలి. కేంద్ర కార్యాలయంలో బంజారా హిల్స్ నుంచి హజ్ హౌస్లో మార్చాలి. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తన ప్రజాపాలనలో భాగంగా మైనారిటీ గురుకులాలను ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టడాన్ని తెలంగాణ ఆల్మేవా పూర్తిగా ఆహ్వానిస్తుంది. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 204 పాఠశాలలు మరియు గురుకులాలు మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఈ మైనారిటీ గురుకులాల కార్యదర్శి శ్రీ షఫీయులను తొలగించి వారి స్థానంలో ఐఏఎస్ అధికారిని అయినటువంటి ఆయేషా మస్రత్ ఖానం గారి నియామకం చేయడము ఇదొక విప్లవాత్మక చర్యగా తెలంగాణ ఆల్మేవా భావిస్తుంది. గతంలో కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ షఫీయుల్లా గారు ఎవ్వరికి అందుబాటులో ఉండకుండా, ఏ ఒక్కరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఎవ్వరి అభిప్రాయం వినకుండా రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కొంతమందిపై పూర్తిగా ఆధారపడడం వల్ల వారు మైనార్టీ గురుకులాలకు అవసరమైనటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి కోట్లకు పడగలెత్తారు. మైనార్టీ గురుకులాలు పేరుకే మైనార్టీ గురుకులాలు, కానీ ఆయన హయాంలో మైనార్టీ గురుకులాలకు వనగూరిన సౌకర్యాలు కూడా ఏమీ లేవు. అదేవిధంగా 204 మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి 4వ తరగతి సిబ్బందికి గత 10 సంవత్సరాలుగా వారి వేతనం పెంచలేదు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి 30% ఫిట్మెంట్ ఇస్తానని చెప్పి కూడా వాటిని పెంచమని కోరుతూ అనేక పర్యాయాలు ఆయనకు విజ్ఞాపన పత్రాలు చేయడము, 50,000 కరపత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆల్మేవా పక్షాన ప్రింట్ చేసి పంపిణీ చేసినప్పటికీ కూడా ఆయన అస్సలు పట్టించుకోలేదు. దీని ఫలితంగా 4వ తరగతి ఉద్యోగస్తులు 8 గంటలు చేయాల్సిన ఉద్యోగ పని 12 గంటలు చేయాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా గమనించి ప్రస్తుతం మైనార్టీ గురుకులాల కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి శ్రీమతి ఆయేషా మస్రత్ ఖానం ఐఏఎస్ గారిని తెలంగాణ ఆల్మేవా పక్షాన కోరుతున్నట్టు ఒకే ఒక విజ్ఞప్తి, 204 మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి 4వ తరగతి ఉద్యోగుల యొక్క జీతభత్యాలు పెంచడానికి, వారి పని గంటలు 8 గంటలకు తగ్గించడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ, అదేవిధంగా రానున్న రోజుల్లో ఆమె మైనార్టీ గురుకుల రాష్ట్ర కార్యాలయాన్ని బంజారాహిల్స్ నుంచి మార్చి వక్ఫ్ ఆస్తి అయినటువంటి హజ్ హౌస్లో కనుక ఏర్పాటు చేస్తే మైనార్టీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా మైనార్టీ గురుకులాల నూతన కార్యదర్శిని కూడా హజ్ హౌస్లో తన కార్యాలయాన్ని మార్చి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండవలసిందిగా తెలంగాణ ఆల్మేవా పక్షాన ఆమెకు కోరుతున్నాం. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.